చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో నోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న నిత్యరాజ్యంలో చేరే భాగ్యం కూడా ప్రతి బిడ్డకు తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇవాళ 23వ తారీఖు అండి, 23వ తారీఖు. అంటే ఎక్కువగా ఈ రోజుల్లో క్రిస్మస్ హడావుడి. దానికి ఒక సరికొత్త పాఠాన్ని మీకు చెప్తాను. ఏంటంటే నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం. మంతెన సత్యనారాయణ రాజు గారికి ఆరోగ్య రహస్యాలను పెట్టామని ఎలా ఉంటుంది? ఆయన టాప్ కదా. మంతెన సత్యనారాయణ రాజు గారు అంటే ఆరోగ్య విషయాల్లో టాపు. మంతెన సత్యనారాయణ రాజు గారికి ఆరోగ్య రహస్యాలు అని మనం మెసేజ్ చెప్తున్నాం అనుకోండి, ఏమనుకుంటాడు ఆయన? నాకు వీళ్ళు చెప్పేదేంటి, నేనే ఈ ప్రపంచం మొత్తానికి చెప్తున్నాను కదా, వీళ్ళు నాకేం చెప్తారండి. అలాగే పాఠం పేరేంటి? నేటి నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం. క్రైస్తవులు క్రిస్మస్ గురించి తెలుసా తెలియదండి? తెలుసు. కానీ ఈ పాట విన్న తర్వాత మీరు తెలుసో లేదో తెలుసుకుంటారు. ఒకసారి లోకాసువార్త అందరికీ తెలిసిన రిఫరెన్స్ తీయండి. లోకాసువార్త 2:11. లోకాసువార్త 2:11. ఇది క్రిస్మస్ సందర్భంలో అన్ని చర్చిల్లో అన్ని చోట్ల చెప్పే మెసేజ్లో చెప్పే ఏకైక రెఫరెన్స్. ఈ సంవత్సరం కొత్తగా ట్రెండ్ ఏంటంటే క్రిస్మస్, సెమీ క్రిస్మస్, అలా రెండే ఉండేవి. ఇప్పుడు క్రిస్మస్, సెమీ క్రిస్మస్, క్రిస్మస్ పండుగలు, క్రిస్మస్ ఫీలింగ్, క్రిస్మస్ మహోత్సవాలు, తర్వాత సెమీ క్రిస్మస్, కొల్లేటి ఐక్య క్రిస్మస్. ఇక ఎన్ని రకాల పేర్లు వచ్చినాయంటే అన్ని రకాల పేర్లు వచ్చినాయి. అందుకే క్రిస్మస్ అంటే అర్థం చెప్తాను నేనండి. అందరూ CHRIST క్రైస్ట్ ప్లస్ MASS మాస్. CHRIST క్రైస్ట్ ప్లస్ MASS మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎప్పుడు ఆరాధిస్తారు? క్రిస్మస్ రోజు మాత్రమే ఆరాధిస్తారు. ఓకేనా? లోకాసువార్త 2:11 చూడండి అందరూ. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకాసువార్త. కొత్త నిబంధనలో 3వ పుస్తకంలో 2:11. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు, నేడు రక్షకుడు దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు. నేడు అంటే సినిమా నేడే విడుదల అంటారు. అంటే ఈరోజే మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి అన్నాడు. నేడు పుట్టాడు, నాడు పుట్టాడండి? నాడే పుట్టాడు. మరి ఏం చెప్పారు వీళ్ళు? దావీదు పట్టణం ముందు సుమారు 2024 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు పుట్టాడని చెప్పాల్సింది ఏం చెప్తున్నారంటే నేడు, నేడే, ఈరోజే పుట్టాడు, ఈరోజే పుట్టాడని చెప్పుకుంటూ
వస్తున్నారు. లోకసువార్త 2:8 చూడండి. ఎవరు చెప్పారు అసలు ఈ మాటలు? లోకసువార్త 2:8. ఆ దేశంలో కొందరు. ఇప్పుడు ఈ మాటలు ఎవరెవరితో మాట్లాడుతున్నారో చూద్దాం. ఆ దేశములో కొందరు. ఏ దేశం అది? లోకసువార్త 2:5 అంటే దావీదు ఊరు. వీళ్ళు జనసంఖ్యలో పేర్లు ఎక్కించుకోవడానికి అక్కడికి వచ్చారంట. 2:8 ఆ దేశమందు గొర్రెల కాపరులతో ప్రభువు దూత మాట్లాడుతుంది. 2:9-10 చదవండి. లోకసువార్త 2:9-10. ప్రభు దూత ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు ఆ దేశంలో కొందరు. ఏ దేశం అది? దావీదు ఊరు. కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ లోకసువార్త 2:9-10 రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాటలు? ప్రభువు దూత దేవుని దగ్గర నుంచి వర్తమానం తెచ్చిన దూత గొర్రెల కాపరులతో ఇలా మాట్లాడుతుంది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ. మన పాటలో పెట్టిన రెఫరెన్స్ అదేనండి. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రోజు పుట్టాడని వాళ్ళతో చెప్పారు. వారు వెళ్ళి చూసారు, అది అయిపోయింది. మళ్ళీ నాడు పుట్టాడు అని ఇప్పుడు కూడా చెప్పకూడదు. ఇది ఎక్స్పైర్ అయిపోయిన రెఫరెన్స్. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనుని. ఇది కూడా అయిపోయింది, అవలేదా? అయిపోయింది. మరియ విషయంలో అయిపోయింది. నాడు పుట్టాడు అంటే అది యేసుక్రీస్తు జననంతో అయిపోయింది. 11వ వచనం మళ్ళీ చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు? క్రిస్మస్ సందేశం పేరుతో ఏం చెప్పాలి ఇప్పుడు? దావీదు పట్టణమందు నాడు. ఇప్పుడు సుమారు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు అని చెప్పాలి, అవునా? మరి అలా చెప్తే వాక్యం మార్చేసినట్లు కాదా? నాడు పుట్టాడని అక్కడ రాయబడింది. నాడు పుట్టాడంటే ఆ రోజు పుట్టాడని వాళ్ళకి తెలియజేశారు. దేవదూత వచ్చి ఒక మాటలో చెప్పాలంటే, మీ దగ్గరికి దేవదూత ఈరోజు వచ్చి ఈరోజు ఫలానా చోట పొత్తుగొడ్డలతో చుట్టూ పిల్లవాడు ఉంటాడు, ఆయన యేసుక్రీస్తు పుట్టాడని చెప్పారు. ఆ రోజు నువ్వు వెళ్ళి చూసావు, అయిపోయింది అది. మళ్ళీ రేపు ఎవరితోనే మనం నాడు పుట్టాడు అని చెప్తావా? నేడు పుట్టాడు అని చెప్తావా? చెప్పం. అంతేనా? కన్యక విషయంలో అది అయిపోయింది. ఇది కూడా ఆ రోజు వెళ్ళారు, చూసారు, అయిపోయింది. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత నువ్వు నిలబడి దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పడం ఎంత బాగుంది చెప్పండి. ఇది అప్డేట్ చేసుకోవాలి మనం. నాడు ఏనాడు? ఆనాడు సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు దావీదు పట్టణమందు పుట్టాడు. వీళ్ళు అప్డేట్ అవరు. నాడుని నేడుగా మార్చేస్తాక మీరెవరండి? వాక్యాన్ని కలిపి చెరిపేస్తారా అని అడుగుతారు. కన్యక గర్భవతి కుమారుని కనుని అని పాత నిబంధనలో ఉంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉండాలి మరి, అంతే కదా? సరే, పాట పేరు ఏం చెప్పాను మీకు? నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం. ఎవరికి చెప్పాలి క్రిస్మస్ సందేశం? అన్నిటికి చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్తున్నాం మనం? క్రైస్తవులకి. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాట సుమారు ఎప్పటి మాట? ఇది 2000 సంవత్సరాల క్రితం మాట. మరి ఈనాటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నట్టు? ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు? నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? నేను క్రైస్తవులను అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడా వచ్చాడా? పుట్టలేదా? చక్కగా రెఫరెన్స్ రాసింది అక్కడ. నేడు మీ కొరకు రక్షకుడు వచ్చాడు అని లేదు, పుట్టాడు అని ఉంది. ఎవరు చెప్పారు ఇంతకీ మాట? సామాన్య మనుషులు కాదు, పరలోకం నుంచి వచ్చిన దేవదూతలే చెప్పారు పుట్టాడు అని.
ఇప్పుడు క్రైస్తవులు నేను అడిగేది ఏంటంటే, క్రైస్తవులు క్రిస్మస్ సందేశంలో యేసుక్రీస్తు పుట్టాడా వచ్చాడా? పుట్టాడు వచ్చాడు, ఈ రెండింటికి తేడా తెలియాలి మీకు. పుట్టాడు వచ్చాడు, ఈ రెండింటికి తేడా తెలియదు. యేసు జన్మదినం బైబిల్లో ఉందా లేదా? ఒక నెల క్రితం 3 వారాల క్రితం నేను యూట్యూబ్లో పెట్టాను, మంచి వ్యూస్ వచ్చినాయి, దానికి 100కి పైగా వచ్చినాయి. యేసు జన్మదినం బైబిల్లో ఎక్కడుంది? ఎక్కడుంది? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది యేసుక్రీస్తు జన్మదినం. నేను భూమికి పునాదులు వేయబడక మునిపే నేను పుట్టి తిని, సృష్టిలో రవ్వంతా చేయబడక మునిపే నేను పుట్టి తిని అని ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడుంది ఇదంతా? సామెతల గ్రంథంలో 2 సార్లు రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పాడు? సృష్టి పుట్టక ముందే నేను పుట్టాను అని ఆయనే చెప్పాడు. మరి కన్య మరి గర్భం ద్వారా మళ్ళీ పుట్టాడా? అదే నేను చెప్పింది మీకు సమాధానం. పుట్టాడా వచ్చాడా? పుట్టాడా వచ్చాడా? పుట్టిన ఆయన మళ్ళీ పుట్టాడా? సృష్టి పుట్టక ముందే నేను పుట్టి తిని తండ్రి అయిన దేవుడు నన్ను కలగజేశాడని చెప్పిన ఆయనే మళ్ళీ పుట్టాడా వచ్చాడా? నేను ఇప్పుడు చెప్పే సందేశం అన్నిలకు కాదు, ఎవరికి? క్రైస్తవులు ఆలోచించవలసింది ఏంటంటే, నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పుట్టాడా వచ్చాడా? పుట్టాడని బైబిల్లో రాయబట్టి మీరు ఎవరండి వచ్చారంట అక్కడ. సరే, దాన్ని అలా ఉంచుదాం. మనందరికి ఏ బోధ కావాలి? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధలో మనం కొనసాగాలి. అపోస్తలులు యేసుక్రీస్తు గురించి ఏమని బోధించారో చూద్దాం. ఓకేనా? అపోస్తలులు యేసుక్రీస్తు గురించి ఏమని బోధించారు? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మంచి రెఫరెన్స్ అండి ఇది. ఇది నేను ఈ పాఠాన్ని క్రిస్మస్ మెసేజ్ 2లో పెడతాను, క్రిస్మస్ సాంగ్లో. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల బోధలో అపోస్తలులు యేసుక్రీస్తు పుట్టుక గురించి ఏమని బోధించారు? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఇందుకే అపోస్తలులు అంటే సామాన్యులండి కాదు. వాళ్ళు లోకానికి ఏం ప్రకటించారు? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు పుట్టెను. పుట్టెను ఉందండి, చూడండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చెనా పుట్టెనా? పుట్టెను రైట్, వచ్చెను రైట్. అపోస్తలుల బోధలో మనం కొనసాగాలి కాబట్టి అపోస్తలులు ఏం చెప్పారంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను అంటే కన్య మరియ గర్భం ద్వారా వచ్చింది పుట్టుక రావడమా? రావడం, మొదటి రాకడ. మళ్ళీ చదవండి అది ఒకసారి. పాపులను రక్షించుటకు, ఇది అపోస్తలుల బోధ. దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేది ఎక్స్పైర్ అయిపోయిన వాక్యం అది. దాన్ని బట్టుకుని ఇప్పుడు కూడా ఏలాడుతున్నారు. నేను ఒక ఆయనకి ఈ మెసేజ్ పెట్టాను, ఏంటంటే యేసుక్రీస్తు జన్మదినం బైబిల్లో ఎక్కడుంది? సామెతల గ్రంథంలో నేను 15 నిమిషాలు ఎంత చెప్పాను. అది ఆయన పెడితే నాకు చిన్న డౌట్. దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు కదా, మరి ఆ రెఫరెన్స్కి సమాధానం ఏంటి అని అడుగుతున్నారు. అది దాని సమాధానం ఏంటి? అది అప్డేట్ అయిపోయిందండి. ఎవరితో చెప్పారు అది? దేవదూతలు వచ్చి గొర్రెల కాపులతో చెప్పారు, వెళ్ళారు, చూశారు, అయిపోయింది అది. అంతేనా? చూడండి మళ్ళీ చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. ఎప్పుడు పుట్టాను? భూమి పుట్టక ముందే పుట్టాను. అబ్రహాం పుట్టక ముందే పుట్టాను. ఇప్పుడు కన్య మరియ గర్భం ద్వారా వచ్చాను. చదవం తర్వాత. వచ్చానను మాట, పుట్టానను మాట కాదు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెనను మాట. ఇది నమ్మదగినది. పుట్టినది అనేది కాదు, అవుట్డేటెడ్ అది. నమ్మదగినది. ఆయన ఈ లోకమునకు వచ్చెను అనేది నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమునై ఉన్నది. ఏది పూర్ణాంగ 100% గా నమ్మచ్చు? వచ్చెను అనే మాట. మరి నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశంగా ఈ మాట సరిపోద్దండి? ఎవరైనా చెప్తారండి?
క్రిస్మస్ సందేశం పేరు మీదుగా పుట్టాడు పుట్టాడు దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, మీ హృదయాల్లో కూడా యేసుక్రీస్తు పుడతాడని చెప్తారు తప్పితే పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది ఏంటి? అపోస్తలులు యేసుక్రీస్తు జననం గురించి ఏం బోధించారనేది చెప్పరు. ఈ రిఫరెన్స్ మాత్రం అందరూ గుర్తుంచుకోండి. ఏంటది? 1 తిమోతి పత్రిక 1:15 మళ్ళీ చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనకి చేతనైతే అపోస్తలులు బోధ చేద్దాం, లేదంటే కాముగా ఉందాం. అపోస్తలులు యేసుక్రీస్తు జననం గురించి ఏం చెప్తే మనం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ లోకమునకు వచ్చాను ఏం చెప్పారంటే వాళ్ళు ఇంగ్లీష్లో క్రైస్ట్ ప్లస్ మాస్ తీసేసి క్రైస్ట్ ప్లస్ కమింగ్ అని చెప్పారు. క్రిస్మస్ కాదు, క్రైస్ట్ కమింగ్. ఇప్పుడు డిసెంబర్ 25 రోజు నువ్వు నిలబడి చెప్పచ్చు నాడు. ఏనాడు? ఆనాడు దేవదూతలు గొర్రెల కాపులతో చెప్పిన నాడు దావీదు పట్టణంలో మనందరి కొరకు రక్షకుడు వచ్చెను. ఇప్పటికి సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చెను. వచ్చిన యేసుక్రీస్తు ఆయన పుట్టుక గురించి నేను పుట్టాను అన్నాడా, వచ్చాను అన్నాడు? కొన్ని యేసుక్రీస్తు బతికున్న కాలంలో యేసుక్రీస్తు ప్రకటించాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు బోధ చేశారు. అపోస్తలుల బోధలు ఏం చెప్పారంటే వచ్చాను అని చెప్పారు. మరి యేసుక్రీస్తు బ్రతికొండంగా యేసుక్రీస్తు బోధ చేసే సమయంలో తన పుట్టుక గురించి తానేం చెప్పాడు? అయితే అపోస్తలులు బోధ చేద్దాం, లేదంటే యేసుక్రీస్తు బోధ రెండు కలిపి చేయకూడదా? చేయొచ్చు. యేసుక్రీస్తు బోధ అయినా చేయండి, అపోస్తలుల బోధ అయినా చేయాలి. అవుట్డేటెడ్ మాటలు మాత్రం చెప్పకూడదు. లోకస్వార్త 19:10 ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే లోకస్వార్త 19:10 నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం. లోకస్వార్త 19:10 ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన తన పట్టుకు గురించి చెప్తున్న మాట. లోకస్వార్త 19:10 ఇది ఎక్కడ సందర్భం అంటే పొట్టి జక్కయ్య గారు చెట్టు మించి కిందకి దిగి ఇదంతా జరుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు చెప్పిన మాట చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు పుట్టెను. పుట్టెనా వచ్చెనా? ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఆయన కూడా అదే చెప్పాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు నాడు దావీదు పట్టణం ముందు మన కొరకు రక్షకుడు వచ్చెను, తల్లి మరియు గర్భం ద్వారా. ఆనాటి కాలంలో వారికి వచ్చెను అంటే అర్థం అవ్వదు. ఎవరికి అర్థం అవ్వదు? గొర్రెల కాపులకు అర్థమైద్దండి. ఎవరికి అర్థమైంది వచ్చాను అంటే? వాక్యం తెలిసిన క్రైస్తవులు మనకే అర్థమైంది వచ్చాను అంటే. వాళ్ళకు వచ్చాను అంటే అర్థమైద్దా? వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఏం చెప్పారు? పుట్టెను అని చెప్పారు. వాళ్ళు వెళ్ళి చూసారు. వాళ్ళకి యేసుక్రీస్తు వచ్చాను అంటే వాళ్ళకి అర్థమైద్దండి. ఇంత చిన్నపిల్లడు ఎక్కడి నుంచి వచ్చారంటారు. కానీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? వాళ్ళతో అలాగే చెప్పాలి, మనతో ఇలాగే చెప్పాలి. మనతో వచ్చెను అని చెప్పాలి, వాళ్ళతో పుట్టెను అని చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు డిసెంబర్ 25 అందరూ చేసే క్రిస్మస్ చివరిలో ఏదో తోక తగిలిస్తున్నారు. క్రిస్మస్ ఫీలింగ్ అని, క్రిస్మస్ ఫెస్టివల్ అని, క్రిస్మస్ అసలు క్రిస్మస్సే మాటే రాంగ్. ఇప్పుడు మాటే రాంగ్ కదా. క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్ కాదు. ఏమిటి ఇప్పుడు? క్రైస్ట్ కమింగ్ అని చెప్పాలి. క్రైస్ట్ కమింగ్. డిసెంబర్ 25 పుట్టాడు అని మనం చెప్పామనుకోండి, ఏమండి? యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడు అని మనం సమాజానికి నిలబడి చెప్తున్నాం అనుకోండి. వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మీ బైబిల్లో డేట్ ఉంటే చూపించండి అంటున్నారు. రెండోది మా దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టాడు, మీ దేవుడు పుట్టి 2000 సంవత్సరాలే కదా అని చాలా తక్కువగా చేసి మాట్లాడుతున్నాం మనం. ఆయన భూమి పుట్టక ముందే పుట్టాడు, కన్య మరియ గర్భం ద్వారా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు అని చెప్పాం. అప్పుడు వాళ్ళు డిసెంబర్ 25 డేట్ అడుగుతారా? అడగరు. మీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడు అంటారా? అనరు. ఇప్పుడో పుట్టాడని చెప్తున్నారు వీళ్ళే. తల్లి మరియు గర్భం ద్వారా మానవ ఆకారంలో
వచ్చాడని చెప్తున్నారు. కమింగ్ అని చెప్తే ఎవరు క్వశ్చన్ చేయరు. పుట్టాడు అని చెప్తే చాలా మంది చాలా క్వశ్చన్లు వేస్తారు. క్రిస్మస్ టైంలో నాస్తికులు అడిగే ఏకైక ప్రశ్న ఏంటంటే, డిసెంబర్ 25న పుట్టాడని బైబిల్లో ఉంటే చూపించు, వెంటనే నేను నీ బాప్తిసం తీసేసుకుంటానని అడుగుతున్నారు. చూపించగలమా అంటే, మనం పుట్టాడు అంటే చూపించాలి, వచ్చాడు అంటే చూపించక్కర్లా. ఎందుకని? ఇప్పుడు పుట్టాడు. క్రిస్మస్ ఇది క్రైస్ట్ కమింగ్ చెప్పండి. క్రైస్ట్ కమింగ్. వచ్చాడు అని చెప్తే ఏమైందండి? అంతకు ముందే ఉన్నాడని ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మనం చెప్పేసినట్టే దేవుడు మనందరి కొరకు ఆయన్ని పంపించాడు. ఎప్పుడు పంపించాడు అంటే సుమారు 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భం ద్వారా పంపించాడని మనం చెప్పడానికి సరిపోతుంది. నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం, చాలా మందికి క్రిస్మస్ అంటే క్రైస్తవులు చాలా మంది తెలియదు. క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్ కలిపితే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. మరి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఘనంగా ఈ క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఘనంగా ఈ క్రిస్మస్ పండుగని జరుపుకుంటారు. ఇప్పుడు క్రిస్మస్ని మనం ఎలా మార్చాలి? ఇప్పుడు క్రిస్మస్ని తీసేసి చెప్పండి. క్రైస్ట్ కమింగ్. నేటి క్రైస్తవులకి క్రిస్మస్ సందేశం ఏంటంటే క్రైస్ట్ కమింగ్. క్రీస్తుని ఆరాధించాలా అవసరం లేదా? చెప్పండి. ఇప్పుడు క్రీస్తుని ఆరాధించాలా అవసరం లేదా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎవరెవరిని ఆరాధించారో చూద్దాం. నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం. మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చారు? దేవదూతలు, గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చారు. అప్పుడు ఏం చేశారో చూడండి. లోకసువార్త 2:11 క్రీస్తుని ఆరాధించాలని. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. అసలు మనం క్రీస్తుని ఆరాధించాలా అవసరం లేదా? లోకసువార్త 2:11, 12, 13, 14 వర్షాన్ని చదవండి. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవదూతలు వచ్చి గొర్రెల కాపురులతో సాయంకాలం టైంలో అవునా చెప్పారు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో, లోకసువార్త 2:11 నుంచి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టి మీరు చూచేదరని వారితో చెప్పాను. వెంటనే ఎవరు వచ్చారు ఇక్కడికి? పరలోక సైన్య సమూహం వచ్చినాయి. ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో. ఇప్పుడు వీళ్ళు ఎవరిని స్తుతిస్తున్నారు? దేవుణ్ణి, యేసుక్రీస్తుని. మరి క్రీస్తుని ఆరాధించాలా దేవుణ్ణి ఆరాధించాలా? అక్కడ క్రీస్తుని ఆరాధించలేదు. మరి వాళ్ళు చూడండి, మీరు రిఫరెన్స్ చాలా జాగ్రత్త చదవాలండి. నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం చదవండి మళ్ళీ. సర్వోన్నతమైన స్థలములలో యేసుక్రీస్తుకి అన్నారా? దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాడని చెప్పి తర్వాత పరలోక సైన్య సమూహం అంతా ఎవరిని ఆరాధించారు? దేవుణ్ణి ఆరాధించారు. అది మీరు చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. యేసుక్రీస్తు పుట్టిన రోజున పరలోక సైన్య సమూహం గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చి విషయమంతా చెప్పి దేవుణ్ణి ఆరాధించారు. ఈ గొర్రెల కాపురు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తుని చూడడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరిని ఆరాధించారో చూద్దాం. ఓకేనండి. లోకసువార్త 2:20. ఇప్పుడు పరలోక సైన్య సమూహం క్రీస్తుని ఏమైనా ఆరాధించినాయండి? క్రీస్తుని ఏమైనా పొగట్టగానే ఏమైనా చేశారా? ఏం చేయలే. తర్వాత చూడండి. లోకసువార్త 2:20. అంతటా ఇదంతా చెప్పారు, వెళ్ళారు. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటినీ గూర్చి ఎవరిని? దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు. అంటే ఎవరిని ఆరాధించారు? వీళ్ళు కూడా అక్కడ క్రీస్తు దగ్గరకు వచ్చి ఎవరిని ఆరాధించారు? దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు అందరం కూడా ఎవరిని ఆరాధించాలి అంటే దేవుణ్ణే ఆరాధించాలి. ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు క్రైస్ట్
ప్లస్ మాస్. క్రిస్మస్. క్రిస్మస్ గాడ్ మస్. గాడ్ మస్సే. దేవుణ్ణే ఆరాధించాలి. దైవారాధన మాత్రమే మనం చేయాలి. వీళ్ళంటే గొర్రెల కాపులు చదువుకోలేదండి, వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు, వెళ్ళి ఎవరిని ఆరాధించాలో తెలియక ఏదో దేవుడి స్తోత్రం అని చెప్పి వచ్చేసారు అని అనుకుందాం. ఒక అమ్మాయి అంట యేసుక్రీస్తు వస్తాడు అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందంట. ఆనాటి కాలంలో ఒక ప్రవక్త కూడా చూస్తున్నాడు, సుమియోనని ప్రవక్తి అన్న. వీళ్ళిద్దరూ ఏమన్నారో చూద్దాం. దీనికి పేరు పెట్టడానికి దేవాలయంలో తీసుకెళ్ళినప్పుడు 2:25 ఇంటికి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకోండి, బాగా విషయాలు ఉంటాయి దాంట్లో. లోకస్వార్తలు 2:25 యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను, అతడి నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బోధింపబడిన. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు అంటే మరియా యోసేపులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని, జాగ్రత్తగా వినాలండి ఇక్కడ, ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను. ఎవరిని స్తుతించాడండి? ఈయన కూడా క్రీస్తు. నేను స్తుతించలా, దేవుని స్తుతించుచు. సుమియోన్ అంటే సామాన్యమైన వ్యక్త, పరిశుద్ధాత్మతో నిండుకొని మాట్లాడుతున్న మాట అది. గొర్రెల కాపుల మీద పరిశుద్ధాత్మ లేదని అనుకుంటే ఈయన మీద ఉందా లేదా? ఇంకో ఆవిడ చూడండి కింద 36 2వ అధ్యాయం 36 వచ్చిన. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయి ఉన్న అన్నాను ప్రవక్త మగవాళ్ళు, ప్రవక్తి ఆడవాళ్ళు ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. ఆమె కూడా ఏ గడియలోనే ఈయన వచ్చి చెప్పాడు కదా, ఆ గడియలోనే లోపలికి వచ్చి ఇదేంటి క్రీస్తుని కదా కొనియాడాల్సింది, దేవుడిని కొనియాడుతూ సరిపోద్దండి. దేవునిని కొనియాడుతూ. ఇక్కడ ఈ ప్రవక్తి అంటే సామాన్యురాలు కాదు కదండి, ఈవిడ కూడా ఎవరిని కొనియాడింది? దేవుణ్ణే కొనియాడింది. సరేనండి, యేసుక్రీస్తు చిన్నపిల్లవాడు, చిన్నపిల్లడిని ఏం కొనియాడతారు, ఏమి మాస్ చేస్తారు, ఆరాధన చేస్తారు. ఆ చిన్నపిల్లవాడిని ఏం చేయలేరు కాబట్టి దేవుణ్ణి ఆరాధించారు అని అనుకుందాం. కొన్ని యేసుక్రీస్తు పెద్దోడు అయ్యాడు. పెద్దోడు అయిన తర్వాత ఆయన్ని ఆరాధించమన్నాడు. ఎవరిని ఆరాధించమన్నాడు మీకు తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. దెయ్యాలతో కూడా ఒకసారి అంటాడు యేసుక్రీస్తు ఏమనంటే, సువార్తల్లో ఆరాధించేది ఒక్క దేవుణ్ణి మాత్రమే, ఎవరిని కూడా ఆరాధించకూడదని చెప్తారు. ఇక్కడ ఒక స్త్రీతో మాట్లాడతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23. యథార్థముగా 4:23 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. చిన్నపిల్లాడు అప్పుడు చెప్పాడా, పెద్దోడైన తర్వాత చెప్పాడు? సుమారు 30 నుంచి 33.5 వయస్సు మధ్యలో చెప్పిన మాట. ఎవరిని ఆరాధించమన్నాడు? గాడ్ మాసే చేయాలి కానీ క్రైస్ట్ మాస్ చేయకూడదు.
ఇప్పుడు నేటి క్రైస్తవులకి క్రిస్మస్ సందేశం ఎంతమంది చేస్తున్నారండి క్రిస్మస్? మొత్తం అందరూ చేసేస్తున్నారు. మరి వాక్యంలో ఏముందంటే ఇప్పుడు ఈ మాట మనం చెప్పామండి, మనమే అబద్ధ బోధకులాగా ఉంటాం జనాలకి. వీళ్ళు ఏదో దొంగ బోధ చేస్తున్నారండి, క్రైస్మస్ వద్దంటున్నారు అంటున్నారు. దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? గాడ్ మాస్, దైవారాధన చేయమన్నాడు. ఆయన పుట్టిన కాలంలో కూడా దేవదూతలు దైవారాధన చేశారు, గొర్రెల కాపురులు దైవారాధన చేశారు, సుమూయేలు ప్రవక్త దైవారాధన చేశాడు. అన్న అనే ప్రవక్త కూడా ఏ ఆరాధన చేసిందంటే దైవారాధన. ఇప్పుడు క్రైస్ట్ మాస్ కాదు, గాడ్ మాస్ మాత్రమే మనం చేయాలి. అది ఎలా చేయాలంటే ఆత్మతో సత్యంతోనే చెయ్యాలి. అయితే అపోస్తలుల బోధ లేదంటే యేసుక్రీస్తు బోధ. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? పాపులను నశించిన దానిని వెతక రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అని ఆయన చెప్పాడు. అపోస్తలులు ఏం చెప్పారంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునే ఉన్నది. ఎబ్రీ పత్రికలో కూడా ఉంటుంది మీకు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావని చెప్తూ నాకు ఒక శరీరాన్ని అమర్చితం అని చెప్పిన సందర్భంలో ఏం చెప్పాను మీకు? ఆయన లోకములోనికి వచ్చినప్పుడు, ఆయన లోకములోనికి వచ్చిన, ఇది లోక ప్రవేశం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కమింగ్, క్రైస్ట్ కమింగ్. ఇప్పుడు ఏం చెప్పాలి మనం అందరం? క్రైస్ట్ కమింగ్, క్రిస్మస్ కాదు, క్రైస్ట్ కమింగ్. నేటి క్రైస్తవులైన వాళ్ళందరికీ క్రిస్మస్ సందేశం ఏంటంటే క్రైస్ట్ మాస్ కాదు, క్రైస్ట్ కమింగ్, క్రైస్ట్ కమింగ్. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు అని చెప్పాలి, పుట్టాడు అని చెప్పకూడదు. ఓకేనా? సరే, యోహాను సువార్త 1:1 వచ్చిన చూడండి. సరే, వచ్చాడని చెప్పామనుకోండి, ఈ నాస్తికులు హేతువాదులు ఇంకో ప్రశ్న అడుగుతారు. వచ్చాడు అంటున్నారు, ఓకే, రాకముందు ఎక్కడున్నారని అడుగుతారండి. వీళ్ళతో తగలాటం కాదు. ఎక్కడున్నాడో చెప్తా చూడండి. ఆది యోహాను సువార్త 1:1 వచ్చిన. మత్తయి, మార్కు, లూకా, యోహాను కొత్త నిబంధనలో 4వ పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము అంటే యేసుక్రీస్తు. ఆది యందు యేసుక్రీస్తు ఉండను. ఆది అంటే నువ్వు ఏదైతే చూపిస్తావు దానికి మొదల్లో యేసుక్రీస్తు ఉంటాడు. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని. ఇప్పుడు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. అక్కడ తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి భూలోకానికి లోక ప్రవేశం చేశాడు. తర్వాత వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇది మంచి పాయింట్ అండి. ఇది సమస్తమును నీ కంటికి కనిపించే మొత్తం కూడా యేసుక్రీస్తే చేశాడు. తర్వాత కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. లోకాన్ని పుట్టించిన గొప్పవాడు యేసుక్రీస్తు. పుట్టించిన ఆయనే ఈ లోకంలోనికి ప్రవేశం అనేది చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే పరలోకం నుంచి భూలోకానికి. దీన్ని ఏమంటారు? క్రైస్ట్ మస్ కాదు. ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వచ్చాడు అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్, క్రైస్ట్ కమింగ్. ఎలా కమింగ్ అంటే కన్యమరియ గర్భం ద్వారా. ఇప్పుడు క్రిస్మస్ క్రైస్ట్ కమింగ్. క్రిస్మస్ కాదు, గాడ్ మాస్ చేయాలి. క్రిస్మస్ కాదు, క్రైస్ట్ కమింగ్. నేటి క్రైస్తవులకు క్రిస్మస్ సందేశం బాగుందని అనుకుంటున్నా. క్రీస్తుని పుట్టిన దినం పండగ కాదు, కానీ క్రీస్తు మొదటి రాకడాన్ని పండగ చేసుకోండి, తప్పలేదు. క్రిస్మస్ అని పండుగ చేసుకోవద్దు. ఏమని చేసుకోవచ్చు? క్రీస్తు మొదటి రాకడ పండగ. ఎప్పుడు జరిగింది ఇది? సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. రాకడ అంటే బాగుంది, కానీ పుట్టాడు అంటే అంతకుముందు లేడని జనాలు అనుకుంటారు. కాబట్టి మొదటి రాకడ పండగగా క్రీస్తు పుట్టిన దినాన్ని సెలబ్రేట్స్ చేసుకోవచ్చు, కానీ క్రిస్మస్ అని క్రీస్తుని ఆరాధించాలని అంటే మాత్రం తప్పు. 2 ముక్కలు చెప్పండి ఈ పాఠాన్ని. వెరీ గుడ్, అయిపోయింది అంతే. క్రిస్మస్ కాదు, క్రైస్ట్ కమింగ్. క్రిస్మస్ కాదు, క్రైస్ట్ కమింగ్. క్రిస్మస్ కాదు, గాడ్ మాస్. క్రీస్తుని కాదు ఆరాధించవలసింది. ఎవరిని ఆరాధించాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి స్తోత్రాలు తెలియజేయాలి. ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేశాను.